రష్యా మా దగ్గరకు వచ్చేసింది, మా అన్ని పేల్చేసింది, మేమేం పోరాడుతున్నాం, మిమ్మల్ని అందరినీ నమ్ముకుని పోరాడుతున్నాం, నాటోలో భాగస్వామ్యం ఇవ్వండి, ఈయూలో భాగస్వామ్యం ఇవ్వండి, మీరందరూ మమ్మల్ని చేర్చుకుని మీరందరూ కలిసి మాతో పాటు యుద్ధానికి రండి అని మొత్తుకుంటున్నటువంటి ఉక్రెయిన్ ఇప్పుడు ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. 41 యుద్ధ విమానాలు, ఒకటి కాదు రెండు కాదు, 41 యుద్ధ విమానాలు ఆస్ట్రేలియా ఇస్తానంటే వద్దని చెప్పింది. ఆస్ట్రేలియా ఇస్తానంది 41 యుద్ధ విమానాలు, వద్దని చెప్పింది ఉక్రెయిన్. ఎందుకయ్యా అంటే అది గాలిలో బూడిద లాంటివి అని చెప్పింది. ఎందుకు అంటే ఆస్ట్రేలియా కొత్త యుద్ధ విమానాలు కొని ఈ పాత యుద్ధ విమానాలని తీసుకొచ్చి ఇస్తోంది ఉక్రెయిన్కి, దాని రిపేర్లు అవన్నీ చేసి ఇస్తోంది. వాళ్ళకేంటి, ఏ యుద్ధాలు చేయలేదు కదా ఆస్ట్రేలియా, కొన్నది వాడకుండానే వాటి కాల పరిమితి ముగిసిపోయింది కాబట్టి అది వాడుకోరా నువ్వు అని చెప్పి ఉక్రెయిన్కి ఇస్తానంటుంది. ఇట్లాంటి ఆయుధాలే ఇంతవరకు యూరప్ దేశాలు ఎక్కువగా ఇచ్చినాయి, 100కి 50%. అవి తీసుకుని ప్రాణాలు కోల్పోయింది ఎవరు, అవి నమ్ముకుని ఉక్రెయిన్ సైన్యం. ఇప్పుడు వాళ్ళు ఈ కాలం చెల్లిన వాహనాలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు, యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే ఓపెన్గా ఈ ఫ్లయింగ్ యాష్ మాకు అక్కర్లేదని తేల్చి చెప్పింది ఉక్రెయిన్.